నమస్తే అందరికీ. ఈరోజు బగారా రైస్ చేసుకుందాం. తయారు చేయడం ఎలాగో చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ చూడండి. డ్రై మసాలాలన్నీను షాజీరా మస్ట్ అండ్ షుడ్ అనమాట బగారా రైస్లోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయల ముక్కలు, క్యారెట్, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి, పుదీనా కూడా ఉంటేనే బాగుంటుంది బగారా రైస్కి. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత డ్రై మసాలాలు వేసుకోవాలన్నమాట. ఆయిల్ కాగుతుంది ఇంకా. ఇప్పుడు డ్రై మసాలాలు వేసుకోండి. డ్రై మసాలాలు కొంచెంగా వేగుతూ ఉంటాయి, చిట్లనివ్వాలి. అవి చిట్లనిచ్చాక ఇంకా అలాగా కొంచెంగా అలా కలుపుతూ ఉండండి. చిట్లనిచ్చాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా కొంచెంగా వేగాలి. కలుపుతూ ఉండండి. ఇవి వేసేటప్పుడు హైలోనే ఉంచండి. కొంచెం ఆనియన్స్ కొంచెంగా వేగనివ్వాలి. కొంచెంగా వేగనిచ్చిన తర్వాత అప్పుడు పుదీనా వేసుకుందాము. ఇంకా వేగుతున్నాయి కదా, చూడండి ఎలా వేగుతున్నాయో. కొంచెం ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నాము. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగుతుంటుండగా పుదీనా వేగే ఫ్లేవర్ మనకి తెలుస్తుంది అన్నమాట. పుదీనా ఎప్పుడైతే కొంచెం వేగుతుందో ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. పుదీనా వేగిన తర్వాత అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేస్తాను, ఇంకా వేగుతుంది కదా, ఇంకా సాల్ట్ వేస్తాను. కొంచెంగా వేగుతున్నాయి చూడండి. ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో ఇప్పుడు పుదీనా వేసిన ఫ్లేవరు. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను కదా, కలపండి. సాల్ట్ ఇది కలపాలి కదా, కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత వెజ్జెస్ వేయాలి. క్యారెట్, పచ్చిమిర్చి, బఠానీ కూడా ఒకసారి వేసేసుకోవచ్చు. ఇది ఇంకా వేగుతుంది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసిన కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత క్యారెట్, పచ్చి బఠానీ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కలపండి ఒకసారి. వేగుతుంది కదా, బగారా రైస్ తెలంగాణ స్పెషల్ కదా. రైస్ నేను 1 గ్లాసున్నర తీసుకున్నాను. అవి 10 నిమిషాల ముందు కడిగేసి అట్టే పెట్టుకోవాలి. ఆ 10 నిమిషాలు నానితే సరిపోతుందన్నమాట. నానపెట్టిన రైసే వేస్తాము. ఇప్పుడు వెజ్జెస్ కూడా వేసేయాలి. గ్లాసున్నర రైస్కి 3 గ్లాసుల నీళ్ళు వేస్తే సరిపోతుందన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు వేసుకుంటాం వాటరు. అటు ఇటు కలిపెట్టాలి. బాగా కలిపేసి బఠానీ కూడా అలా వేగుతుంది కదా, కరివేపాకు లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మధ్యలో, అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే వేగుతుందన్నమాట. అది కూడా బాగా కలిపెడితే, రైస్ కొంచెమే కదా, అందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంతే వేసుకోవాలి. ఉప్పు కూడా మనకి టేస్ట్ తగినంతే ఎప్పుడు ఎవరికైనా ఎవరికి సరిపడగా వాళ్ళే వేసుకోవాలి. ఉప్పు కారం కూడా. వేగుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. తెలంగాణ వాళ్ళ ప్రతి పెళ్ళికి ఈ ఐటెం ఉండి తీరుతుందంట. మా అనుషమ్మ చెప్తుంది ఎప్పుడూను.
బాగా వేగుతున్నాయి కదా చూడండి. ఇప్పుడు 1.5 గ్లాసులు కదా రైస్ తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసులు వాటర్ వేస్తాను. మూడు గ్లాసులు వాటరు వేసాము. అది బాగా తెరలు కాగనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకున్న కొంచెం చూసుకున్న తర్వాత వాటర్ కాగింది బాగా మసలాలి. బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకోండి. సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకోవాలి మనకి తగినంత ఉందో లేదో. చాలకపోతే ఇప్పుడే వేసుకోండి. వాటర్లో సరిపోతే రైస్లో సరిపోతుందన్నమాట. మూత పెట్టుకోండి. మూత పెట్టాను కదా, చూస్తే మసులుతున్నది వాటరు. ఇప్పుడు రైస్ వేసుకోవచ్చు. నానిన రైస్ ఉంది కదా, కడిగి నానబెట్టిన రైస్ అది సరిపోతుంది అన్నమాట. వేసేసి మళ్ళీ బాగా కలియబెట్టి రైస్ వేసేస్తున్నాను. అయిపోయింది. బాగా కలపండి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వరకు హైలోనే ఉంది కదా, రైస్ వేసిన తర్వాత కొంచెం సిమ్లో మీడియంలో పెట్టిన ఒక 5 నిమిషాలు, తర్వాత సిమ్లో పెట్టేయాలి. 15 నిమిషాలు పడుతుంది, అయిపోతుంది. అప్పుడు మూత తీసి ఒకసారి 2 సార్లు కలుపుకోవాలి. మూత తీసి కలపండి ఒకసారి. లేకపోయినా చూస్తే వాటర్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. ఇంకా అయిపోవచ్చింది, కొంచెం ఉంది ఇంకా వాటర్ బాగానే లాగింది రైస్. ఇంకా నానిన రైస్ కదా, బేగానే ఉడికిపోతుంది అన్నమాట. బగారా రైస్ తయారు. ఇప్పుడు ఇది మిక్స్డ్ వెజ్ కర్రీ ఉన్నా బాగుంటుంది. ఇందులోకి పప్పు పాలకూర ఉన్నా బాగుంటుంది అన్నమాట. నాన్ వెజ్ అయితే చికెన్ మటన్తో బాగుంటుంది.